దేవుని వాక్యం నేరుగా వెళదాం. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. కొంచెం సరిగా కూర్చోండి గారు. అట్లా కూర్చోండి. అట్లా కూర్చొని ఉంటారు. అట్లే నిద్ర వచ్చేస్తుంది. హల్లెలూయా. కొంచెం స్టడీగా కూర్చోండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నీకు కలిగినది త్వరగా భద్రము చేయవు. రాత్రి వచ్చిన కప్ప ఏం చెప్పిందండి? నీకు కలిగినది త్వరగా భద్రము చేయము. నేను వాటిలో తెలిసిపెట్టాను, అందుకే కప్ప లోపల వచ్చినాయి. అవి వచ్చి చెప్పింది, రేపు నేనన్నా చిన్న కప్ప, రేపు పెద్ద పెద్ద కప్పలు వస్తాయి, మార్చు నీ సంగతి రేపు. ప్రభువా నీకు స్తోత్రం. దేవుని వాక్యం నిర్గమకాండం 9వ అధ్యాయం. నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 9 వర్సెస్ 19. వాక్యం స్థిరంగా గమనించండి. రెండు చెవులు ఉన్నాయా? రెండు చెవులు ఉన్నాయా? ఒకసారి ముట్టుకొని చూడండి. అబ్బా నేను చెప్పినంత మీరు చేయాలి. రెండు చెవులు ఉన్నాయా? ముట్టుకొని చూడండి. ఉన్నాయా? నోరుందా? హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా. దేవుని మాట శ్రద్ధగా వినకుండా మీ చెవులు, మీ హృదయం ఏం చేయాలి? ఆమేన్. హల్లెలూయా. రైట్, చదవండి. 9వ అధ్యాయం 19వ వాక్యం. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములను నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయము. ఇంటికి రప్పింపబడక పొలంలో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, మోషే తన ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలుగా ఆ ఫారోను చేతి కింద ఐగుప్తు దేశంలో ఏమైపోయింది? బానిసలై దాసులైపోయింది. హల్లెలూయా. గులాములైపోయింది. హల్లెలూయా. వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ, కొట్టించుకుంటూ, తిట్టించుకుంటూ ఏమైపోయింది? గులాములైపోయి వాళ్ళు పని చేస్తూ నిన్ను. హల్లెలూయా. హల్లెలూయా. ఫారోను రాజు ఏం చెప్తాడో అవి చేసుకుంటూ నిన్ను. హల్లెలూయా. దేవుడు వారు చెప్పిన మాటను శ్రద్ధగా వినలేదు కాబట్టి వారిని వదిలిపెట్టేస్తాను. ఇంకా నాకు వాళ్ళు వద్దు. ఎంత చెప్పినా వారు నా మాట వినరు. ఎంత నేను చెప్పిన నా మాటని శ్రద్ధగా వాళ్ళు చెవులు వినలేకపోయారు. నాకు వాళ్ళు వద్దు అని నేను విడిచిపెడుతున్నానని అబ్రహాముతో మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళందరినీ వదిలిపెట్టాడు. హల్లెలూయా. More than 400 years, 400 సంవత్సరాలుగా వాళ్ళు దాసులై బానిసలై పని చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు. హల్లెలూయా. 400 సంవత్సరాల తర్వాత వాళ్ళు కేకలు అరిచారు. హల్లెలూయా. ఎలా అరిచారండి? పాకిస్తాన్ దేశంలో, మన భారతదేశంలో నుండి పంపించిన సైనికులు పంపించిన ఆ బాంబులన్నీ పోయి పడగా చిన్న బిడ్డలు పెద్దవాళ్ళు అందరూ చచ్చిపోయినప్పుడు వాళ్ళు ఎలా అరిచారంటే, అయ్యో అల్లా, అయ్యో అని అరుచుకుంటున్నారు. హల్లెలూయా. ఆ అరుపులు వాళ్ళు ఆ కాలంలో దేవుడు విన్నారు. హల్లెలూయా. ఆ అరుపులన్నీ ఆ కాలంలో దేవుడు విన్నాడు. వాళ్ళు కొట్టుకొని ఇక్కడి నుంచి బాగొచ్చి పడినప్పుడు తలుపులైతే దగ్గరలో ఉండుకొని నిన్ను కొట్టుకొనే ఉండి నీ చేతిలో పని చేయించుకుంటా ఉంటే నీకు ఎలా ఉంటుంది? అది 1 రోజు 2 రోజు కాదు, 4 తలమురాలు నిన్ను అలా పని చేయించుకుంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. అటువంటి వారిని విడిపించడానికి దేవుడు తీర్మానించి మోషేని ఏర్పరించుకుంటూ ఫారోను దగ్గరికి మోషేని పంపించాడు. హల్లెలూయా. పెద్ద కప్పలారా, హల్లెలూయా. చిన్న కప్ప చెప్పిన సంగతులను వినండి.
రాత్రి వచ్చి చిన్న కప్ప చెప్పిన సంగతి ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఫారోను దేశమందున, ఐగుప్తు దేశమందున ఫారోను సంస్థానములో మోసే మూలకంగా దేవుడు ఎన్ని రకాల కార్యాలు చేశాడు చెప్పండి. ఎన్ని రకాలు? 9, 10 రకాలు. 10నా? నా ముఖం చూస్తున్నారు ఏంటండి? నువ్వే చెప్పు అన్నట్టుంది నన్ను చూస్తే మీరు. 10 రకాల కార్యాలు, 10 రకాలు చేశాడు దేవుడు. ఏమేమి చేశాడండి? ఎవరికైనా గుర్తుందా చెప్పండి. బైబిల్ చదివిన వాళ్ళు కప్పలు మాత్రం గుర్తుంది. ఎందుకంటే ఇప్పుడు ముందు చెప్పాను కదా, కప్ప వేరే. మొదటిగా ఏం చేశాడు? మొదటిగా కట్టిని పామును చేసినది అది బుద్ధుడు. నీళ్ళన్నిటిని రక్తంగా మార్చాడు. ఐగుప్తు దేశంలో ఉన్న వారు అందరూ తాగే నీళ్ళందరూ ఏమైంది? కసిరే రక్తముగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అయినా ఫారోను మనస్సు మారలా. ఫారోను దగ్గరికి మోసే ఏమన్నాడు? ఈరోజు మీరే చెప్పాలి. ఫారోను మోసే దగ్గరికి పోయి ఏమన్నాడు? నా దేవుడు అన్నాడు, నా వాళ్ళందరూ ప్రజలని వదిలిపెట్టు, వాళ్ళందరూ ఏకాంతంగా వెళ్ళి వారు నన్ను ఆరాధన చేయటకు వారిని వదిలిపెట్టమని నా దేవుడు నీతో చెప్పమన్ను అని అన్నాడు. హల్లెలూయా. నా దేవుడు నా వాళ్ళందరినీ వదిలిపెట్టు, వాళ్ళందరూ ఏకాంతంగా వెళ్ళి నన్ను ఆరాధించని, నన్ను స్తుతించని, నన్ను మహిమపరచని అని నా దేవుడు అన్నాడు. నా వాళ్ళందరూ ఇశ్రాయేలు వాళ్ళందరినీ వదిలిపెట్టు అన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు వారు ఎంతమంది ఉండిండ్రు? అండి? కాలు బలముతో మంచి యవ్వనస్తులు, మంచి కుర్రోళ్ళు, మంచి వయస్సులో ఉన్న వాళ్ళు 6 లక్షల మనిషి. 6 లక్షలకి భార్య, పిల్లలు, అమ్మ, నాయన అంటే లెక్క పెట్టండి ఎంత ఉంటారో. మోర్ దెన్ 30 లక్షల వరకు మనుషులు అయిపోయినారు. హల్లెలూయా. 30 లక్షల వరకు మనుషులు. కాల్బలముతో ఉన్న వాళ్ళే 30 లక్షలు, 20 లక్షలు అంటే ఇంకా ముసలవాళ్ళు అయిపోయిన వారు, చిన్న బిడ్డలు, వాళ్ళందరూ కలిస్తే 30 లక్షల దాకా మనుషులు మారిపోయారు. 30 లక్షల మనుషులు ప్రభువా 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 అయ్యా అయ్యా నరిస్తే ఎలా ఉంటుంది? అరుపు ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? సముద్రములో అలలు ఘోషపెట్టినట్టు. సముద్రములో అలలు ఘోషపెట్టేదానికన్నా గొప్ప శబ్దము. ప్రభువా నా వేదన నీకు కనపడలేదా? ఈ శోధన ఎంతకాలము నాకు అని వాళ్ళు కేకలేసి బ్రతమలాడి ప్రభునందుకు వాళ్ళు గోలాడి ప్రభుని అడుగుచున్నారే. 30 లక్షల మనుషులు, వాళ్ళ అరుపులు ఎంత గొప్పగా ఉండింటుంది ఆలోచించి చూడండి. హల్లెలూయా. మొదటిగా రక్తమునుగా, నీళ్ళని రక్తముగా మార్చాడు. నా వాళ్ళందరిని వదిలిపెట్టమని. వాళ్ళు వదిలిపెట్టిండో, మళ్ళీ కాదో వదిలిపెట్టను అన్నాడు. హల్లెలూయా. నీళ్ళని రక్తంగా మార్చాడు. కానీ ఐగుప్తులో వారికి మాత్రమే నీళ్లు రక్తంగా మారింది. ఇశ్రాయేలు వారు తాగడానికి నీళ్లు రక్తంగా మారలేదు. హల్లెలూయా. రెండవ కార్యం, కప్పలన్నీ వచ్చినాయి. ఫరోను రాజా పండుకొని పొద్దున లేస్తాడు, మిందంతా గుత్తి కప్పలే ఉన్నాయి. మంచు మీదంతా కప్పలే ఉన్నాయి. ఎక్కడ అడుగు పెట్టడానికి కూడా లేదు, మొత్తం కప్పలు నిండిపోయినాయి. వాడు అడుగు పెట్టే కూడా లేదు. ఏదరైంది? ఏదరైంది? ఎక్కడికి వచ్చినారైతే? మోసే అన్నాడు, నా దేవుని పనివి, నా దేవుని ప్రజలను మర్యాదగా వదిలిపెట్టు, వారు పోయి నా దేవుణ్ణి పూజించని, ఆరాధించని. సరే, నువ్వు ప్రార్థన చేసి కప్పలన్నీ పోగొట్టు, నేను వదులుతానన్నాడు. మేము పోతా ఉంటాము, తర్వాత కప్పలు పోతాయని వాళ్ళు బయలుదేరిండ్రు. మళ్ళీ పిలుచుకొని వచ్చిండు కప్పలు పోయినాక. మూడవ కార్యం, జేను కాదు, పేన్లు. హేను. ఎవరి తలలో పేను అధికంగా ఉందే గీక్కుంటా ఉంటారు. అమ్మ సిగ్గుపడకండి, అప్పుడు అందరి మీద వచ్చిందంట వాక్యం చెప్తున్నది. ఇప్పుడు పేరు ఉంది అంటే వాళ్ళకి అవమానం. ఎవరు
చెప్పింది? నా తల్లి ఒక్కటి కూడా లేదు. నా కూతురు పెళ్లికి అనేకులు వచ్చారు. మా చెల్లెలు ఇంట్లో ఉండిపోయినారు. నా చెల్లెలు మన్న దినం చెప్తుంది, తలకెక్కుతాం. ఏదో టీకుంటాం అంటే, అన్న ఊరు నుంచి అందరూ వచ్చారు కదా, ఎక్కించిపోయినారు. నాకు పేరు అందరూ తలలో వాళ్ళ మీద భయంకరమైన పేరులు, మనుషుల మీదను పశువుల మీదను. వారి వల్ల కాదు, ఉండడానికే కాదు. సరే పంపిస్తారని ఒప్పుకున్నాడు. పేరున్నీ పోయినాక మళ్ళీ మారిపోయినాడు. మళ్ళీ ఏమో రప్పించాడు. మునుగులు అంటే ఈగులను పంపించాడు. ఈగులు వచ్చింది, వాళ్ళని పడలేని బాధలు పెట్టింది. అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు దేవుడు ఆలోచించాడు, వీళ్ళని ఇలా చెప్తే, ఇలా కొడితే వీళ్ళు సరిపోరు అని చెప్పి వాళ్ళందరిలో ఘోర వ్యాధులు తెచ్చిపెట్టాడు. ఘోర వ్యాధులు తెచ్చిపెట్టాడు. ఎవరింట్లో చూసినా ఒక వ్యాధిస్తులు, అందరూ వ్యాధులు పడినారు. ఒక్కరు కూడా సుఖం లేదు. నేను అనుకుంటాను, భారతదేశంలో బాగున్నావా? కరెంట్ వచ్చింది. సత్యమా? బాగున్నావా? బాగున్నానండి. తిన్నారా? భారతదేశంలో మాత్రమే. ఒక్కరింట్లో కూడా సుఖము లేదు. అందరింట్లో బాధ, అందరింట్లో రోగస్తులే. తర్వాత ఏ బాధ? 19 అధ్యాయం 3:9-19 చదవండి ఒకసారి. 9:19. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములను నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుల మీదను జంతువుల మీదను వడగండ్లు కురియను. హల్లెలూయా. వడగండ్లు అంటే ఏంటండి? రాళ్ళ వాన వస్తా ఉంటే తల మీద పడితే బట్టలు వేసుకుంటూ గొడుగు పెట్టుకుంటూ ఎట్టో గట్టు మనిషి బతుకుతున్నాడు. రాళ్ళు పడుతున్నాయి పైనుంచి, రాళ్ళు వాన. మనిషి తల మీద డమాలని పడతా ఉంటే మనిషి నాయన ఇదే గోలా అని పడి లేసి లోపలికి పోయి దూరుకున్నారు. అంతకన్నా ముందు అటువంటి వాన వచ్చింది కాదు. కానీ భయంకరమైన కార్యాలను చేశాడు. రాళ్ల వానలో కురిపించినాడు. కానీ ఇవన్నీ ఇజ్రాయేల్ వారి ఇంటిలో మాత్రమే, ఇజ్రాయేల్ వారి పొలంలో మాత్రమే, ఇజ్రాయేల్ వారు తాగే నీళ్ళలో మాత్రమే, ఇజ్రాయేల్ వారి కుటుంబస్తులు మాత్రమే రాకుండా ఒట్టి ఐగుప్తు దేశంలో ఉన్న వారికి మాత్రమే దేవుడు కురిపించాడు. ఇవి ఏది ఇజ్రాయేల్ వారిని తాకలేదు. హల్లెలూయా. వాళ్ళు తాగే నీళ్లు రక్తంగా మారింది, వీళ్ళు తాగే నీళ్లు రక్తంగా మారలేదు. వారి మీద కప్పలు వచ్చినాయి, వీళ్ళ మీద కప్పలు రాలేదు. వారి మీద పేరులు వచ్చినాయి, వీళ్ళకి రాలేదు. వారి మీద ఈగులు వచ్చినాయి, వీళ్ళకి రాలేదు. వారికి ఘోర వ్యాధి వచ్చినాయి, వీళ్ళకి రాలేదు. వారి మీద రాళ్ళు వర్షము పడినాయి, వీళ్ళ మీద పడలేదు. చివరిలో ఐగుప్తుల మీద మిడతలు విడిచిపెట్టారు. ఏం విడిచారండి? మిడతలు ఏం చేస్తుంది? మనుషులను గాక పశువులను గాక హింసించడు గాక వారికని పెట్టబడిన ఆహారము వారి పంట నాశనం చేసింది. ఏం చేసింది? వారి పంటలన్నీ నాశనం చేసింది. ఇంకా వారికి పంట లేదు, అన్నం లేదు, ఆహారం లేని స్థితి తెచ్చిపెట్టింది. తర్వాత విష పురుగులు, మిడతగిన ఆదుమేలే విష హుడుగులు అదొచ్చి పశువులు కూడా, ఈ పుడుకడ్డిని కూడా పశువులను కూడా పెట్టలేదు. అన్ని మొత్తం పచ్చగా ఉన్న చెట్లన్నిటిని తిని నాశనం చేసింది. ఫారో అన్నాడు, సరే నువ్వు ఎవరు తీసుకెళ్ళా, పో ఇక్కడి నుంచి పోండి. వాళ్ళు పోతే మళ్ళీ పట్టుకొని వచ్చాడు. చివరిగా దేవుడికి కోపం వచ్చి ఆ దేశమంతటిలో 3 రోజులందున చీకటి కమ్మి ఉండింది. ఏమై ఉంది? 3 రోజులకి
చీకటి, మబ్బు అంటే ఎలా మబ్బు అండి? నీకు రాత్రిలో చంద్రుడైనా ఉన్నాడు. చంద్రుడు మబ్బులో ఎప్పుడైనా అన్నం తిన్నావా? వెలుగు పోయినాక మేము తిన్నాం చంద్రుడు వెలుగులో. చంద్రుడి వెలుగులో నీ కళ్ళు కనబడతాయి, నువ్వు నడవచ్చు రాత్రిలో. కానీ ఆ దినము చంద్రుడి వెలుగు కూడా లేదు. చీకటి అంటే అంధకారమైన చీకటి. పక్కలో నిలిచి ఉన్న మనిషి కనబడడు. హల్లెలూయా. పక్కలో నిలిచి ఉన్న మనిషి కనబడడు. పక్కలో ఎవరున్నారో కనబడలేదు. అటువంటి చీకటి 3 రోజులు వారికి రాత్రి పగలు 3 రోజులు చీకటి కప్పి ఉండేది. హల్లెలూయా. అయినా వారికి భయం రాలేదు. హల్లెలూయా. చివరిలో 10వ దేవుడు ఏం చేశాడు? వారి ఇంటింటికి ఒక సావు. హల్లెలూయా. ఇంటింటికి ఒక్కరింట్లో సావు లేదు. ఇజ్రాయేల్ వారి కుటుంబంలో వదిలిపెట్టి ఐగుప్తుల వారి అందరింట్లో ఒకరు చచ్చిపోయారు. హల్లెలూయా. చివరిగా ఫరోను మొండుతనము ఏమైంది? సరే, ఈ చీకటి అయినప్పుడు అన్నాడు, మీ వాళ్ళని తీసుకోపో, కానీ మీ సొమ్ములను ఇక్కడ వదిలిపెట్టిపోవాలి. మీ బంగారము, ఎండి, మేకలు అన్ని వదిలిపెట్టిపోవాలి. లేదు, ఎందుకంటే 9వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. 9వ అధ్యాయం 1వ వాక్యం. నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, నీవు వారిని పోనీయని అనుకునగా ఇంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములో ఉన్న నీ పశువుల మీదకి, నీ గొర్రెల మీదకి, నీ గాడిదల మీదకి, నీ ఒంటల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి వచ్చెను. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలు పశువులను ఐగుప్త పశువులను వేరుపరచుదును. ఇశ్రాయేలును వాటిలన్నిటిలో ఒక్కటైనను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ వాక్యం ప్రకారం రక్తము నీళ్లుగా మారింది. వారికి మాత్రమే, ఇశ్రాయేలు వారికి కాదు. వారు బాగా నీళ్లు తాగిండ్రు. హల్లెలూయా. కప్పలు వచ్చాయి, అవి వారిని మాత్రమే హింసించింది, ఇశ్రాయేలు వారిని కాదు. హల్లెలూయా. హల్లెలూయా. పేనుగులు వచ్చాయి, అది వారిని మాత్రమే హింసించింది. ఈగలు వచ్చాయి, అది కూడా వారిని మాత్రమే. ఘోర వ్యాధులు వచ్చాయి, అది కూడా వారిని మాత్రమే. రాళ్ళు వర్షములో కోరింది, అది కూడా వారిని మాత్రమే. విష పురుగులు వచ్చాయి, అవి కూడా వారిని మాత్రమే. 3 రోజులు అంధకారమైన చీకటి వచ్చింది, అది కూడా ఐగుప్తులకు మాత్రమే, ఇశ్రాయేలు వారికి కాదు. హల్లెలూయా. చివరిగా వారిలో మాత్రమే ఇంటింటికి ఒక సావు, కానీ ఇశ్రాయేలు వారి ఇంటిలో ఎవరింటిలోనూ సావు లేదు. హల్లెలూయా. ఇది పాత నిబంధన కాలంలో, మోసే కాలమందు ఆ దినమానంలో తీర్మానించబడిన దేవుని వాగ్దానము. వాళ్ళందరినీ విడిపించినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏమిటని? మోసేతో, మోసే, నువ్వు వెళ్ళిపోయి నీ పొలంలో ఉన్న పశువులు మొదలుకొని, గాడిద మొదలుకొని, గుర్రం మొదలుకొని, గొర్రెలు మొదలుకొని, ఎద్దులు మొదలుకొని, పశువులు మొదలుకొని నువ్వేమి చెయ్యి? భద్రము చెయ్యి. నువ్వు భద్రము చెయ్యి. నీ మనుషులందరినీ భద్రము చెయ్యి. నీ భార్యని భద్రము చెయ్యి. నీ పిల్లలను భద్రము చేయి. నీ అన్నపు తమ్ముళ్ళను భద్రము చేయి. నీ అక్క చెల్లెలను భద్రము చేయి. నీ తోడు పుట్టిన వారిని భద్రము చేయి. నీ ఇంటి వారిని భద్రము చేయి. నీ కుటుంబ సభ్యులను భద్రము చేయి. నీ ఇశ్రాయేలు వారిని భద్రము చేయి. ప్రియమైన దేవుని, దేవుని వాక్యం సెలవిస్తున్నది, కొత్త నిబంధన ప్రకారం నీ హృదయమును భద్రము చేయి. నీలో ఉన్న అభిషేకమును భద్రము చేయి. నీలో ఉన్న పవిత్రత భద్రము చేయి. నీలో ఉన్న ఆశీర్వాదం భద్రము చేయి. ఎవరు దోచుకోకుండా, తీసుకొని పోకుండా నీలో ఉన్న హృదయమును, నీ జీవితమును, నీ కుటుంబమును, నీ అభిషేకమును, నీ పవిత్రతను, నీ బలమును, నీ రక్షణను, నీకు ఇచ్చిన వాగ్దానమును, నీ బలమును నీవు భద్రము చేసుకో. హల్లెలూయా. నీవు దాన్ని మొదలు భద్రము చేయక
తేగులు వచ్చినప్పుడు, పేరుగులు వచ్చినప్పుడు, మిడతలు వచ్చినప్పుడు, వాళ్ళని హింసించడానికి వచ్చినప్పుడు నీవు భద్రము చేయకపోయిన ఎడలా తప్పు ఎవరిది? తప్పు ఎవరిది? అటైతే ఈనాడులో ఇగో మీరు మాత్రమే సంఘములో కూడుకుంటున్నారు. అటైతే మీ వాళ్ళు, మీ తోడబుట్టిన వారు, భార్య, భర్త, మగుడు, పిల్లలు, అక్క, అన్న, తమ్ముడు, చెల్లెలని వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారే. అటైతే వారిని రక్షణ మార్గంలో నడిపించుకోకుండా భద్రము చేయకుండా ఉన్నావే. దీనివల్ల జరిగే ఆపత్తు విపత్తులో దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరండి? మీరే. అందుకే నేను ఆరంభంలోనే చెప్పినాను కదా, మీరు బాగానే ఉన్నారు. మీ ఇంట్లో ఉన్న వారికి బాగులేకైనప్పుడు మీరు చర్చి కూడా రాకుండా ఇంట్లో వండుకొని వారికి సాక్రీ చేస్తున్నారు మీరు. హల్లెలూయా. ఈరోజు అనేకులు చర్చికి రాలేదు, ఎందుకంటే వారి ఇంట్లో వండుకొని సాక్రీ చేస్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు, ఎందుకంటే వారు సంఘంలో వచ్చి కూడుకుంటూ ఆరాధించుతున్నంత వరకు వారు ఇశ్రాయేలు వారి వంశమై యాకోబు సంతతులై జీవించుకుంటున్నారు. వారు ఎప్పటి వరకు ప్రభువును అందుకున్న సంఘములకు రాకుండా అన్య మతములతో జీవించుకుంటున్నారో వారు ఐగుప్త్యులాగా జీవించేవారై ఉంటారు. దేవుడు వచ్చినప్పుడు, మిడతలు వచ్చినప్పుడు, రోగములు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు వారిని హింసిస్తూ ఉంటుంది. వారితో కలిసి నీవు కూడా హింసలకు లోబడిపోతున్నావు, ఎందుకంటే నీవు ఏది భద్రము చేయలేదు. నా దేవుడు అన్నాడే, నీవు నిన్ను భద్రము చేసుకోమని. నీ హృదయమును భద్రము చేసుకోకుండా పోయినావు. వాళ్ళకు ఆపత్తు వచ్చినప్పుడు నువ్వు కూడా నాశనమైనావు. నీ అభిషేకమును భద్రము చేసుకోకుండా పోయినావు. వాళ్ళని శపించినప్పుడు నువ్వు కూడా శాపగ్రస్తులైనావు. నీ ఆశీర్వాదమును భద్రించుకోకుండా పోయినావు. నీ రక్షణ భద్రించుకోకుండా పోయినావు. నీ బలము రక్షణ భద్రించుకోకుండా పోయినావు. అన్ని భద్రపరచుకోమని దేవుడు అంటున్నాడే. నువ్వు భద్రపరచుకోకుండా వాడు వస్తే ఏం భద్రపరచుకుంటావు? కట్లు, బట్టలు, ఎండి పెట్టింది ఏమేమి ఎండలు ఆరేసినావో, రాగులు, వడ్లు, ఏమేమి తిరగి నీకు కావాల్సినవన్నీ ఏముందో అది ఏమే. అబ్బా, ఏ ఓన్ పరిగెత్తుకుని అంత తీసి పట్టి కాపాడుకుంటా. వానం వస్తే అది నేలపై మళ్ళీ ఎండిపోతాయి. అట్టాడదానికే భద్రించడానికి ఇంత ప్రయాసపడతావే. నీలో ఉన్న అభిషేకంను భద్రించడానికి నువ్వు ఎందుకు పరిగెత్తలేదు? నీలో ఉన్న పవిత్రత భద్రించుకునేదానికి నువ్వు ఎందుకు పరిగెత్తలేదు? నీలో ఉన్న రక్షణ భద్రించుకునేదానికి నువ్వు ఎందుకు పరిగెత్తలేదు? నిన్ను నువ్వు భద్రించుకోకుండా పోయినా నీ బిడ్డలను ఎలా భద్రిస్తావు? నీ సంతతిని ఎలా భద్రిస్తావు? నువ్వు మాత్రం చర్చకు వచ్చి భజన చేస్తావు. తర్వాత పాస్టర్ దగ్గర, పాస్టర్ గారు నా కొడుకుకి ఒళ్ళు బాగలేదు, నా కూతురుకి ఒళ్ళు బాగలేదు, నా కోడలకు ఒళ్ళు బాగలేదు, నా మనవడికి ఒళ్ళు బాగలేదు, నా పిల్లలకు ఒళ్ళు బాగలేదు. వారు ఇబ్బందులు పడిపోయినారు. హాస్పిటల్కి వెళితే వారు కాదన్నారు. భద్రము చేయకుండా పోవటం ఎవరు తప్పండి? భద్రము చేయకుండా పోయింది నీ తప్పు. నీ మొగుడుని భద్రం చేసుకో, నీ భార్యను భద్రం చేసుకో, నీ పిల్లల్ని భద్రం చేసుకో, నీ అన్న తమ్ముళ్ళని భద్రం చేసుకో, నీ అక్క చెల్లెల్ని భద్రం చేసుకో. ఇది చివరి కాలం. పొలంలో ఉన్న మనుషులతో పాటు పశువులను కూడా భద్రం చేసుకోమంటున్నారు. ఐగుప్తుల పొలంలో ఉన్న మనుషుల మీద, పొలంలో ఉన్న పశువుల మీద, ఒంటి మీద, గాడిద మీద, గుర్రం మీద, ఎద్దుల మీద, పశువుల మీద దేవుడు తన కోపమును రప్పించాడే. ఆ కాలంలో నువ్వు ఇంట్లో కానీ పొలంలో కానీ అన్ని వదిలిపెట్టి భద్రపరచుకోకుండా ఉండే నువ్వు తర్వాత వచ్చి భజన చేస్తే ఆ భజన ఎవరి కోసం? ఎవరి కోసం చేసిన భజన? ప్రారంభంలోనే నేను అనేక మాటలు ప్రభు ఆత్మతో మాట్లాడుచుండగా నేను అన్నాను కదా, అనేక క్రైస్తవ సహవాసములో అనేక క్రైస్తవ కుటుంబాలు వాళ్ళందరూ వచ్చే సంఘంలో దేవుడి వాక్యం వింటే అప్పుడు వాళ్ళకి నిద్ర వస్తుంది. ఇక్కడ చర్చిలో వస్తే ఏమొస్తుంది? నేను అనుకుంటాను బాగా పొద్దున ఒక ముద్ద లాగి కొట్టుకొని వచ్చినారేమో అని. అందుకే కడుపులో దిమ్మగా ఉంటే అదేం చేస్తుంది?
నిన్ను గమ్మగా ఉండమంటది. నీ కడుపు నిండగా బాగా ముద్ద తిని ఒక చెంబు నీళ్ళు తాగితే ఏమైంది? కడుపు దిమ్మగా ఉంటుంది. తర్వాత చర్చకు వచ్చినాక నువ్వు గమ్మగా ఉంటావు, నిద్ర వస్తుంది. అరగంట సేపు కూర్చుని దేవుని వాక్యం వినలేని నువ్వు నిన్ను ఎలా బదిలించుకుంటావు? నీ బిడ్డలను ఎలా బదిలిస్తావు? నీ కుటుంబం ఎలా భద్రించుకుంటావు? నీలో ఉన్న అభిషేకం ఎలా భద్రించుకుంటావు? భద్రపరచుకోమని దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు. నువ్వేమి భద్రపరచుకోకున్నా దేవుడు ఎంత నీతివంతుడు చూడండి. మొదలు ఏం చేశాడండి? చిన్న చిన్న ఇబ్బందులు వాళ్ళని పెట్టాడు ఫారోకి. అయినా చివరిలో దేవుడు ఒక మాట అన్నాడు, ఇజ్రాయేలు వారిని ఇంతవరకు హింసించడం, నీ హృదయమును మొండుతనం చేసింది నేనే. నా నామ మహిమ కోసం ఫరోనా నిన్ను మొండోడుగా చేసింది నేనని దేవుడు అన్నాడు. నా దేవుడు నిన్ను మొండోడుగా చేస్తాడు. నీలో మొండతనం ఉంటుంది, అది దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించు. నువ్వు భద్రపరచుకో. సొలొమోను అంటున్నాడు ప్రావెర్బ్స్లో 20వ చదవండి, 4వ అధ్యాయం చివరికి ఒక వాక్యం చదవండి. 4వ అధ్యాయం 20 నుండి 23 వరకు 3 వాక్యం చదవండి. నా కుమారుడా గమనించండి. అమ్మ అందరూ ఇక్కడ గమనించాలి. బైబిల్ చదివిన వాళ్ళు బైబిల్ చూడండి, మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ నన్ను చూడండి. నా కుమారుడా నా మాటలు కొంచెం ఆలకింపుము, నా వాక్యమునకు నీ కొంచెం చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమునందు ఏమి చేసుకొనుము. నా బిడ్డలారా అని దేవుడు పిలుచుతున్నాడే. 2 చేయి చాపి పిలుస్తున్నాడు, నా బిడ్డలారా అని. ముసలాయిలు అయిపోయినాక ఎవరో పిలిచినట్టు ఉంది. ఎవరో ఆ బతుకు ఇప్పుడే ఉంది. యవ్వన ప్రాయంలో క్రైస్తవుల సహవాసంలో, క్రైస్తవ జీవితంలో జీవించుకుంటున్న వారికి ఒక్కాకు నమ్మలేమ. ముస్లాం ఏం చెప్తుంది? ఎవరో పిలిచినట్టు ఉంది. ఎవరో పిలిచినట్టు ఉంది. నా దేవుడే 2 చేయి చాపి నిన్ను పిలుస్తున్నాడు. చెవిలోకి వినము. హల్లెలూయా. నా బిడ్డలారా చెవిలోకి వినము, నీ కళ్ళాలను చూడము. చదవండి మరొకసారి. ఏం చేయమంటున్నాడు? నా కుమారుడా నా మాటలు ఆలకించుము, నా వాక్యమును చెవులకి ఇమ్ము, నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకోము. హల్లెలూయా. ఏంటి భద్రము చేసుకోవాలి? ఏంటి భద్రం చేసుకోవాలండి? దేవుని వాక్యము. దేవుని వాక్యం ఎవరు బోధిస్తున్నారండి? ఎవరు? ఏమిటమ్మా ఈ నల్ల ముఖమోడే? ఈ నల్ల ముఖమోడే దేవుడు నల్లగా ఉన్న నా హృదయం తెల్లగా పెట్టమన్నారు. హల్లెలూయా. నా మాట వినడండి, దేవుడు చక్కగా నీతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా నా కుమారుడా నా మాటలు ఆలకించుము, నా వాక్యమును చెవులకి ఇమ్ము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రపరచుకోము. హల్లెలూయా. నువ్వు చెప్పింది చెయ్యకుండా వదిలిపెట్టి అదే సామెతలు 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయానికి వచ్చి 13, 14, 2 వాక్యం చదవండి. తర్వాత నోరు కొట్టుకోవద్దు అంటున్నాడు. గమనించండి. ఎంతవరకు చెప్పినా వారు వినకపోయి అన్ని మాటలు వదులుకొని ఊరికే ఏదో వచ్చిన మా చర్చికి, సంఘమునకు, సమాజంలో, ప్రజల మధ్యలో చెప్పుకుంటూ వాళ్ళు పోయి వాళ్ళకి చర్చికి వస్తే నిద్ర, ఇంటికి పోతే
యద్ర భద్ర. ఇంటికి పోతే యద్ర భద్ర. ఇక్కడ వస్తే మాత్రమే నిద్ర. ఇంట్లో ఉంటే నిద్ర రాదు, పని చేస్తుంటే నిద్ర రాదు, బాగా తింటుంటే నిద్ర రాదు. పండుకున్న కాకపోతే చెప్తుంది, అయ్యా ఇంట్లో రాత్రిలో పండుకోవాలన్న నాకు నిద్రే రాదయ్యా. అమ్మా నువ్వు చర్చికి వచ్చి చర్చిలో పగులుతా నిద్రపోతే రాత్రిలో ఎట్టమ్మా నీకు నిద్ర వస్తుంది? పగల్లో దేవుని వాక్యం శ్రద్ధగా విను. రాత్రి కాల జాగంలో దేవుడిని లేపించినప్పుడు లేచి ఒక ప్రార్థన చేసి మళ్ళీ పండుకో. ఒక ఆయన అన్నాడు, మరొక ఆయన, అయ్యా నేను ఎప్పుడు నాకు నిద్ర రాలేదంటే నేను ఒక సత్యం చెప్తాను, నేను ఒక నిజం చెప్తాను విను. నాకు ఎప్పుడు నిద్ర రాలేదంటే నేను బైబిల్ ఎత్తుకుంటానయ్యా. బైబిల్ ఎత్తుకుంటూ చదివే మాదిరిగా దాన్ని చదువుతానయ్యా. అట్లే నిద్ర వచ్చేస్తుంది అయ్యా, అట్లే పెట్టి పడుకుంటానయ్యా. అయ్యా అయ్యా నేను ప్రార్థన చేయాలని నేను కూర్చుంటానయ్యా, మోకరిస్తాను, ప్రార్థన చేస్తా, స్తోత్రం 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 స్తోత్రం, అట్లే నిద్రపోయిస్తానయ్యా. వేరే టైంలో నిద్ర రాదంట. బైబిల్ చదవాలంటే నిద్ర వస్తుంది, చర్చలో దేవుని వాక్యం వినాలంటే నిద్ర వస్తుంది. నిద్రలో జారిపోయి చెవులు మూసుకుంటారు నిద్రపోయినప్పుడు. వారు కళ్ళలో కూడా చూడరు, నల్లముఖముడు ఏమో వాగుతున్నాడు అన్ని మర్చిపోయేది. మళ్ళీ ఇంటికి పోయేది, మళ్ళీ అదే రాగం, అదే తాళం. చూస్తావా అని తెలుసు మీకు. రాగం అంటే తాళం అని తెలుసు, ముద్ద అంటే పెద్దపల్లి సారని తెలుసు, అన్నీ తెలుసు మీకు. మీకు తెలియదు ఏమీ లేదు. ఊరికే దేవుడు నన్ను పెట్టాడు, ఊరికే నన్ను దేవుడు. మోసే అన్నాడు, ఓ ప్రభువా నాకు వీళ్ళకేమే సంబంధం, నాకు వీళ్ళకేమి సంబంధం? నేను ఎందుకయ్యా వీళ్ళకి ముందుగా నాయకత్వంలో ఉండి వీళ్ళు నడిపించాలి? వాళ్ళు ఎప్పుడు చూసినా గొడుగుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. నా వల్ల కాదయ్యా, నేను చేయను, నేను వీళ్ళకి నాయకుడిగా నేను ముందు పోను. మోసే నా మాటనే విను, నువ్వు పో, నేను నీ పక్షంగా ఉన్నాను, నీకోసమే బద్దాను స్వామి అని దేవుడు ముందు పోయినాడు. ప్రియమైన దేవుచున్నారా, చదవండి వాక్యం 5వ అధ్యాయం 13-14లో. నా బోధకుల మాట నేను వినకపోతే, అయ్యో నేను వినకపోతేనే. నా బోధకుడు మాట, ఈ నల్లముఖముడు మాట నేను వినకపోతేనే ఇప్పుడు ఈ స్థితికి వచ్చేసినానే. చదవండి. నా ఉపదేశకులకు నేను అయ్యో ఎంత చెప్పినా, ఎవరెవరో చేమో చెప్పినా, ఉపదేశం చేసినానని చెవి ఇరుకపోయినానే. నేను సమాజ మధ్యలో, సమాజం అంటే ఎవరు? క్రైస్తవ సమాజములో, సంఘములో, క్రైస్తవ సమాజములో నేను క్రైస్తవురాలని చెప్పుకుంటూ క్రైస్తవరాల మధ్యలో సంఘములో ప్రతి విధమైన దోషమునకు లోపడట్టుకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనొచ్చు. ఏముందువు? ఎక్కడ కూర్చొనుందువు? ఆ మూలన్నా పోనీ. ఇప్పుడు చెప్పుకొని కూర్చుని ఉందా నీకు మూల? ఆ మూల కూడా లేదు నీకు. మూలుగుచుంటే అంటే చల్ల, అదే భయపడిపోయి చిన్న ఫియర్లో మూలగుచ్చు అంటే నడుగుతా రైట్, నడుగుతా అదే ములుగుచ్చు. గమనించండి దేవుని వాక్యం ఎంత తెలియగా, నా బోధకుల మాట నేను వినకపోతే, అయ్యో నేనెంత పెద్ద తప్పు చేశానే, నా బోధకుల మాట నేను వినకపోయినానే, నేను సమాజంలోను సంఘముల మధ్యలో నుండి నేనేమి చెయ్యకపోయినానే. ఈరోజు అదే స్థితి కదా? గమనించండి, ఈ రోజున ఒక ఆశీర్వాదముకు పాత్రుడైన, దేవుని వాగ్దానాన్ని బట్టి మాట్లాడటకు సిద్ధమైన ఒక చిన్న కప్పుడు వచ్చి నాకు ఒక సంగతి చెప్పింది. నువ్వెందుకు లోపలికి వచ్చావు?
నువ్వెందుకు లోపలికి వచ్చావు? ఇప్పటి వరకు రాలేదే, ఇప్పుడెందుకు వచ్చావు? నువ్వు ట్యాంక్ తెరిచిపెట్టావు, వాకిలు తెరిచిపెట్టావు, నేను లోపలికి వచ్చాను. నువ్వు భద్రపరచుకోలేదు. అందుకే నేను ఒక మాట చెప్తాను విను. నేనైతే చిన్న కప్ప ఇప్పుడు వచ్చినాను. రేపు ఈ సంఘంలో పెద్ద పెద్ద కప్పలు వస్తాయి. వాళ్ళకి సంగతి చెప్పు, వాళ్ళకి సంగతి చెప్పు. ఆ పెద్ద కప్పలు ఎవరండి? నేను చెప్పేదంతా మీరు చేయాలి. పెద్ద కప్పలు ఎవరు? అమ్మ మీరు చెప్పండి, పెద్ద కప్పలు ఎవరు? మేమందు కప్పలు. అట్లు కాదు, మనం కప్పలమే. మనం అందరూ పెద్ద కప్పలమే. ఈ ఆడ కప్పలు, ఈ మగ కప్పలు. హల్లెలూయా. ఆడ కప్పలు ఇటువైపు, మగ కప్పలు ఇటువైపు. హల్లెలూయా. కప్పలు రేపు పెద్ద పెద్ద కప్పలు వస్తాయి. వారికి నువ్వు ఈ సంగతిని చెప్పు. ఎందుకంటే ఈ కప్పను లోపలికి రాని ఒక భద్రపరచకుండా ఉన్నందువల్ల లోపలికి వచ్చింది. లోపలికి వచ్చినందువల్ల ఈ రోజు ఆ రోజు దేవుడు ఇజ్రాయేల్ వారి మధ్యలో, ఐగుప్తు వారి మధ్యలో చేసిన ఈ 10 రకాల కార్యాలని నీకు చెప్పమని దేవుడు నాతో మాట్లాడింది. హల్లెలూయా. సో అందుకే నువ్వు చెప్పినప్పుడు సరిగ్గా చెవిలోకి వినకపోతే నీకు కలిగినది త్వరగా నీవు భద్రము చేయము. హల్లెలూయా. నీ హృదయమును దేవుని రాకడ సమయము దగ్గరలో ఉంది. నీ హృదయము భద్రము చేయము. రాకడ సమయం దగ్గరలో ఉంది. నీ అభిషేకం భద్రము చేయము. దేవుని రాకడ సమయం దగ్గరలో ఉంది. నీలో ఉన్న పరిశుద్ధత భద్రము చేయము. నీలో ఉన్న పవిత్రత భద్రము చేయము. నీలో ఉన్న దేవుని వాగ్దానం భద్రము చేయము. నీకని ఇవ్వబడిన ఆ రక్షణ ఆనందం భద్రము చేయము. దేవుడు నీకని ఇచ్చిన ఆశీర్వాదం భద్రము చేయము. దేవుడు నీకని పెట్టబడిన దేవుని రాజ్యములకు వారసుడుగా ఇచ్చిన ఆ వారసత్వం భద్రం చేయము. అవి ఏది భద్రం చేయకుండా నువ్వు వాకిలన్నీ తెరిచిపెట్టి నువ్వు కూర్చొని ఉంటే ముందు చిన్న కప్పులు వస్తాయి, తర్వాత పెద్ద కప్పులు వస్తాయి. దాని వెనకాల కప్పులు మింగడానికి ఏమొస్తాయి? కప్పులు మింగకి ఏమొస్తాయి? నేను వాకిలు తెరిచిపెట్టుకుంటూ నేను అని పడుకుని ఉంటే కప్పులు వస్తాయి, పెద్ద కప్పులు వస్తాయి, కప్పులు వెనక్కి పాములు వస్తాయి. నేను చేసిన తప్పే కదా ఇది. నువ్వు చేసిన తప్పే కదా. ఈ సంగతిని బట్టి రేపు నీ సంఘంలో వచ్చే పెద్ద కప్పలన్నిటికీ నువ్వు చెప్పమని దేవుడి వాగ్దానం ఇచ్చాను. ఇట్స్ గాడ్స్ వర్డ్ దే గివెన్ టు యూ టుడే. ఈ రోజు ఈ వాగ్దానం నీకు అనుగ్రహించాడు. ఎందుకంటే నువ్వు భద్రపరచుకోకుండా ఉన్నవి కొన్ని ఉన్నాయి. దాన్ని భద్రపరచుకో. ఎజెకియలుకు దేవుడు ఒక మాట అన్నాడు. ఏమని? నువ్వు ఇల్లు వాటిలో అన్ని భద్రపరచు. ఆ భద్ర వేరే. నీ భార్య బిడ్డలకు ఏం చేయాలో చేసేయి. వాళ్ళకి ఏం చెప్పాలో చెప్పాయి. లోకానికి ఏ సంతోషం చెప్పాలని చెప్పాయి. ఎందుకంటే నువ్వు రేపు సస్తావు. రేపు నీకు సావు ఉంది. నువ్వు సస్తావన్నా. ఎన్ని కాలాలు నేను దేవుడి సంఘానికి వెళ్ళానే, ఎన్ని కాలాలు నేను దేవుడి మందిరంలో చేరానే, ఎన్ని కాలాలు నేను ఆరాధించినానే, ఎందుకో ఉపదేశించినానే, ఎందుకో నేను అన్ని కార్యాలు చేశానని ఏం చేశాడు? నేర్చాడు. అవన్నీ నాకు రాదు. నువ్వు భద్రపరచడాన్ని భద్రపరచాలి. అప్పుడు ఆయన భద్రపరిచిన. ఎలా భద్రపరిచాడు? అప్పుడు డబ్బులు, సొమ్ము, ఎండి, బంగారము, ఇల్లు, ఆస్తి, బర్రెలు, గొర్రెలు, గాడిది అన్ని భద్రపరచాడా? అదేం చేశాడండి? ఏం చేశాడండి? తన బట్టలు కూడా విప్పి పడేసి గోడి తట్టు చుట్టుకున్నాడు. హల్లెలూయా. తన మీద బూడిద వేసుకున్నాడు, మొండేసుకున్నాడు. అయ్యా నేను చేస్తే రేపు మన్ను, ఈరోజు చేస్తే రేపు పాలని ఈ లోకంలో జనాలు పెట్టుకుంటున్నాను. ఒరే తమ్ముడా, మా ఆయన చచ్చిపోయినాడు రా, పెద్దనాయన రారా, పెద్దనాయన చచ్చిపోయిందా? నేను బయలుదేరి వస్తాను. ఎప్పుడు తీసేది? ఎప్పుడు?
ఏం అడుగుతున్నావు? అందరికీ చెప్పాలి కదా ఆ టైం లోపలికి రమ్మని. చచ్చిపోయినాడని చెప్పిన వెంటనే ఎప్పుడు శవ సంస్కారం చేస్తావు అంటే ఎప్పుడు బట్టలు పెడతావు అని వాళ్ళకి చెప్పేయాలి. సాగు సంగతిని చెప్పిన వెంటనే ఎప్పుడు మట్టిలో పెడతారో ఆ సంగతి కూడా చెప్పేయాలి. ఇప్పుడు లేదంటే వాళ్ళు రావు, సాగుకు రావు అని అన్నాడు. ప్రభువా, నేను చేసిన దాంట్లో తప్పు ఎన్నో ఉండొచ్చు, కానీ ఇవన్నీ ఏమీ లేదు నాయన. నాకు ఎండి వద్దు, బంగారం వద్దు, సొమ్మొద్దు, గాడి వద్దు, గొర్రెలొద్దు, బలి వద్దు, ఎద్దులొద్దు, నాకేమీ వద్దు నాయన. అయ్యా ప్రభువా, నీ కృప మాత్రం నాకు చాలు అని ఏం చేశాడు? తను తాను అప్పగించుకున్నారు. దేవుడు ఏమన్నాడని యేసయ్యతో మాట్లాడి, యేసయ్యా, అరే యేసయ్యా, నువ్వేమని చెప్పు, అది చెప్పు, అది చెప్పు. ప్రారంభంలోనే వాడు ప్రార్థన వినబడింది. వాడు కన్నీళ్ళు నేను చూసినాను, వాడు కన్నీళ్ళు నేను చూసినాను. ఈ రోజు నుండి వారిలో ఉన్న దేవుడు, వ్యాధులు, బలహీనము అన్ని తీరిపోయి 3వ దినమున నా మందిరంలో ఉంటాడు వాడు. ఈ రోజు నుండి ఇంకా 15 సంవత్సరాలు వారికి నేను జీవమిస్తాను. ఆ భద్రము వేరే, ఇక్కడ భద్రపరచమని చెప్పినది వేరే. నేను చెప్పినది ఇటువంటి భద్రపరచమని. ఇంటికి పోయి నా బట్టలు సరిది మంచి బీరులో పెట్టేది, సోపులంతా ఇప్పి భద్రం చేసేది, డబ్బులంతా ఇప్పి భద్రం చేసేది, జమీను ఆస్తులు పేపర్లన్నీ భద్రం చేసి పెట్టేసి బిడ్డలకు అంతా చెప్పేసి అంత చేసి భద్రపరిచి. ఎందుకంటే చచ్చిపోతారు కదా. నీ ఆత్మని భద్రపరచు, నువ్వు సస్తే దేవుని రాజ్యంలో చేరాలని. ఈ భారతదేశంలో ప్రతి ఒక్క జాతి, మత, కుల, భాషలో ప్రతి ఒక్కరు యేసును అంగీకరించి బ్రతుకుతున్నారంటే దానికి డబ్బులు, సొమ్ములు కాదు, కులము, మతములు కాదు. వారి దేవుని యందు దేవుని బిడ్డగా బ్రతుకుటకు, జీవించుటకు, చచ్చిపోతే నాలో ఉన్న ఆత్మ దేవుని పాదములకు చేరాలి. అందుకే నేను ఎటువంటి గొప్ప జాతిలో పుట్టిన వారైనా నాకు నా యేసు కావాలని వాడు పోరాడుతారు. హల్లెలూయా. వాడు బ్రాహ్మణులైనా సరే, వారు ఎటువంటి వారైనా సరే, వారిలో కూడా ఈ రోజు అనేక క్రైస్తవులు కనబడుతున్నారు. హల్లెలూయా. క్రైస్తవులు లేని కులము లేదు, క్రైస్తవులు లేని జాతి లేదు, క్రైస్తవులు లేని మతము లేదు, క్రైస్తవులు లేని దేశము లేదు, క్రైస్తవులు లేని గ్రామము లేదు, క్రైస్తవులు లేని పట్టణము లేదు, క్రైస్తవులు లేని ఏ జిల్లా కూడా లేదు. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవులు ఒక నిర్ణయం ఉంది. నేను ఈ క్షణం నా కళ్ళు మూసుకుంటూ నేను మరణిస్తే ఒక్క క్షణంలో నా కళ్ళు రెప్ప కొట్టే లోపల నేను లేచి నా ప్రభుని ఎత్తుకు నేను ఉంటాను. నా క్రైస్తవులతో నేను జీవిస్తాను. ఇటువంటి బలమైన ఒక నమ్మకం, ఆధారం క్రైస్తవులో ఉన్నది కాబట్టి క్రైస్తవులందరూ కూడా నేను ప్రభువును అంగీకరించిన వారిని. హల్లెలూయా. బయట అనేక విధమైన బాధలు, కన్నీరున్నా కూడా వారు కొందరు బహిరంగంగా వారు ఎటువంటి ఇబ్బందులు లేని వారు నేను చర్చికి పోతాను, నేను ప్రభువును అంగీకరించానని చెప్పుకుంటున్నారు. అనేకులు నేను చర్చికి పోతానని బయట ఎవరికి చెప్పరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్కే అడ్వాణి వారికి పిఏగా ఉన్నవాడు ఒక ఆయన అంతరంగంలో క్రైస్తవుడుగా మారాడు. ఆయన బయట ఎవరికి చెప్పకుండా ఆయన క్రైస్తవుడుగా మారాడు. మేము వెళ్ళి ఆయన కలిసి వచ్చాం బెంగళూరులో. మేమందరూ వెళ్ళి ఒక రోజు కలిసామని ఆయన అన్నాడు, నేను అంతరంగంలో క్రైస్తవుని అంగీకరించాను. నేనున్న చోట్లో నేను ఉద్యోగం ఒప్పుకోను. ఎవరికి తెలియదు, మీరు ఎవరితో చెప్పకండి అన్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను చెప్తున్నాను. అంతరంగంలో ఉన్న క్రైస్తవులు అనేకులై ఉన్నారు. ఎందుకంటే అనేకులకి సత్యము తెలిసిపోయింది, ఇందులో నాకు నిత్య రాజ్యము దొరకదు. హల్లెలూయా. కొన్ని దేశవ్యాప్తి సముద్రంలో కొన్ని అనేక ముసల్మాన్ సహోదరులు కూడా ఈ రోజు కొన్ని వెయ్యి మనుషులుగా వాళ్ళు దీక్షస్థానం పొందుకుంటున్నారు, బైబిలును అంగీకరించుకుంటున్నారు.
ఏ మూలకు వెళ్ళినా, ఏ చోటుకు వెళ్ళినా, ఏ దేశంలో వెళ్ళినా, ఈ రోజు అదే పాకిస్తాన్ దేశంలో కూడా ఈ రోజు కొన్ని చర్చెస్ ఉన్నాయి, కొన్ని దైవ సేవకులు ఉన్నారు, కొన్ని క్రైస్తవులు ఉన్నారు. ఇరాక్ ప్రదేశంలో, కరాచీ, అన్ని స్థానంలో ఉన్న దేశంలో ఈ రోజు సంఘములు ఉన్నాయి. దుబాయ్ దేశంలో సంఘములు ఉన్నాయి, చర్చలు ఉన్నాయి, క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు లేని స్థలము లేదు, క్రైస్తవులు లేని దేశము లేదు, క్రైస్తవులు లేని పట్టణము లేదు, గ్రామము లేదు, కుటుంబము లేదు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుచున్నారా, నీలో ఉన్న దాన్ని భద్రపరచుకోము, లేకపోతే ఆయన కోపాగ్నికి తప్పించుకున్నా నువ్వు పోయినావంటే తర్వాత నేను 30 సంవత్సరాలు చర్చికి పోయినాను, నాకేమీ లాభం లేదని చెప్పకు. హల్లెలూయా. నేను 10 సంవత్సరాలుగా చర్చికి పోయినాను, నేను లాభం లేదు. హల్లెలూయా. పాపిస్తుని వెలికి నేను లోకంలో వచ్చానని దేవుడు అంటున్నాడు. దేవుని రాజ్యానికి మొదలుగా ఎవరు చేరుతారు? ఎవరు చేరుతారండి? పాపిస్తులు. భయపడకండి, చెప్పండి. పాపిస్తులు, వ్యభిచారికులు. హల్లెలూయా. శ్రద్ధగాని పవిత్రత నువ్వు కాపాడుకుంటూ నీ దేవుని ఎందుకు నీవు పరిశుద్ధతలో నిలబడకపోతే అవి వ్యభిచారమే కదా. నువ్వు గౌరు తప్ప, నువ్వు గౌరు దగ్గర పతివర్తమై నీతివంతులుగా నేను ఉన్నాను, నేను వ్యభిచారం చేయలేదు అంటే దాన్ని తప్పిపోయినప్పుడు గౌరవ నువ్వు వ్యభిచారం చేశావని. అటువంటి వ్యభిచారము కాదు నేను చెప్పటం. నువ్వు ఉన్న పవిత్రతను పోగొట్టుకుంటే ప్రతి ఆడ మగ తేడా లేక వారు దేవునికి విరుద్ధమైన క్రియలు, కార్యములు అన్ని చేయని వారందరూ కూడా వ్యభిచారికులే. హల్లెలూయా. ఎన్ని రోజులు కాచుకొని ఉంటువయ్యా పాస్టర్ ఈ మాట నాకు చెప్పడానికి? రాని సంగతి చూసుకుంటాను. చూసుకో. నా సంగతి నువ్వు చూసుకుంటే నీ సంగతి నా దేవుడు చూసుకుంటా. ఆమేన్. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడదానికి దేవుడు నన్ను పెట్టాడు. నిన్ను హెచ్చరించాల్సిన బాధ్యత నాలో ఉన్నది. అందుకని ప్రియమైన దేవుడులారా, భద్రపరచండి, భద్రపరచండి. మీ హృదయము, నీ అభిషేకము, నీ పరిశుద్ధత, నీ పవిత్రత అన్ని భద్రపరచుకోండి. నా బిడ్డలారా, చెవులోకి వినండి, కన్నారా చూడండి. నీ హృదయం భద్రపరచుకోండి. ఆస్తుని, అంతస్తుని కాదు, ఎండి పెట్టిన వంకాయలు, కూరగాయలు కాదు, రాగిలు, వడ్లు కాదు, నీ హృదయమును భద్రపరచుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి నీతో మాట్లాడుకుని రాత్రి చిన్న కప్ప వచ్చి పెద్ద కప్పలకు చెప్పబడింది. హల్లెలూయా. ఒప్పుకునే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పుకుంటూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నేను ప్రార్థిస్తాను.